ఎందుకురా? ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది కదా మచ్చా, అందుకే పార్టీ ఇస్తున్నా. సరే తాగుదాం. చెప్పురా, ఈసారి కప్పులు కొడతారంటారా? 100% ఆర్సీబీ కొడుతుంది మామ కప్పు. కథలు ఎందుకు చెప్తావు మచ్చా? నిజాలు మాట్లాడరా, అబద్ధాలు కాదు. నిజమే చెప్తున్నా మచ్చా, పక్క మీరే కొడతారు ఈసారి. ఎందుకంటే 18 సంవత్సరాలు అవుతుంది కదా మీరు ఆడబట్టి. అట్లయితే సరే, ఈసారి కప్పు కొడితే నీకు గుండు కొట్టిస్తారా మచ్చా? ఆర్సీబీ గెలిస్తే నాకెందుకు కొట్టిస్తారా గుండు? చట్, అదంతా కాదు. నేను దేవుని మాకు ఆల్రెడీ ఆర్సీబీ గెలిస్తే గుండు కొట్టిస్తాను నీకు. నీకు అది గమ్మతుంది మరి. సరేగా ఏం దాయిపిస్తారా మరి ఇప్పుడు? నీకు ఏం కావాలంటే అడుగు, పక్క చేస్తా. మామ చెప్తున్నా విను. 10 బీర్లు, ఒక 4 ఫుల్ బాటిళ్ళు, ఒక బిర్యానీ, ఇంకా ఒక థమ్స్ అప్, అవన్నీ కావాలరా. ఆర్సీబీ ఇంకా కప్పు కొట్టలేదు మచ్చా, కప్పు కూడా తీస్తా. అదంతా కాదు, నీకు ఒక 90, నాకు ఒక ఫుల్ బాటిల్, ఓకేనా? చెట్టు అట్లయితే నేను గుండు కొట్టించుకొని మరి ఆర్సీబీ గెలిస్తే చూసుకోమని నీ ఇష్టం. సరే ఏడవకు, నీకు ఫుల్ బాటిల్, నాకు ఫుల్ బాటిల్, 2 తెచ్చుకుందాం. ఈ మాటను మస్తు మంచిగా ఉందిరా. ఇట్లుండాలి దోస్త్ అంటే నీ లెక్క. అబ్దుల్ కలాం ఏదో అంటాడురా, కళలు కనమంటాడు అంతే, కథలు చెప్పమన్నాడు. నీకు మంచిగా అది కసేరా. మరేమనుకున్నావు, మామూలుగా ఉండదు మరి అతను. సరే అదంతా కాదు, ఎప్పుడు ఏ టైంకి తాగుదాని చెప్పు. ఆకలి అవుతుంది, ఫస్ట్ దూపు అవుతుంది. రేపు సాయంత్రం తాగుదాం మచ్చా, ఓకేనా? ఓకే మచ్చా. మామ మందు సూపర్ ఉందిరా. నీ పైసలతో తాగినప్పుడు ఎప్పుడు ఇట్లా కొట్టదారా మంచిగా? అదేందో ఏమో మచ్చా, నా పైసలతో తాగితే మాత్రం కిక్ ఎక్కది, వేరేటో తాగిపిస్తే మాత్రం మంచిగా కిక్ ఎక్కుతుంది. మస్తే కథలు చెప్తారా నువ్వు. మామ మళ్ళీ ఎప్పుడు తాగిపిస్తారా మరి? మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్ గెలిచినప్పుడు తాగిపిస్తా, ఓకేనా?